స్వస్తి స్త్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఒక 1000 గజకేసరి యోగాలతో సమానమైనటువంటి యోగం కలగబోతుంది. అప్పటి వరకు ఆలోచించే అవసరం లేదు. కానీ డిసెంబర్ 28వ తారీఖున గురుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున రాశిలోకి సప్తమ స్థానం అవుతుంది ఈ ధనుసు రాశి వారికి. అంటే ఆల్రెడీ వీరికి అర్ధాష్టమ శని కూడా ఉంది. కానీ సప్తమ స్థానంలోకి గురువు రావడం వలన వీరికి 365 రోజులు ఎక్సలెంట్ అండి. రాసి పెట్టుకోండి. మీరు పని ఎంత స్పీడ్గా ఎంత బాగా సంపాదిస్తారనేది మీరు నాకు ఒక సంవత్సరంలో తెలియజేయాలి. అంటే మీకు ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫిల్లర్ పడింది. మీకు 2026 సంవత్సరం డిసెంబర్ నుండే ఫిల్లర్ పడింది. మీరు ఇల్లు కట్టుకోవడానికి ఒక ఫిల్లర్ వేశారు మీరు. అది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అది ఎంత అద్భుతాన్ని సృష్టించిందో ఎవరు చెప్పలేరు. ధనుస్సు రాశికి ఇప్పుడు చూడండి, నవనాయకుల ఫలితాలలో కూడా మనకు 2026 పరాభవ నామ సంవత్సరంలో గురుడు రాజు ఎవరున్నారంటే గురుడుగా వ్యవహరిస్తున్నాడు. అంటే రాజరికం అనేది గురువు తన చేతిలో పెట్టుకున్నాడు, రాజ్యాధికారాన్ని చేతిలో పెట్టుకున్నాడు. ఈ ధనుస్సు రాశి వారికి ఏమైంది? ధనుస్సు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఎంత బాగా లాభిస్తాడంటే అసలు మీ జీవితం ఏంటంటే ఒక బంగారుమయం అవ్వబోతుంది. మీరు ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉద్యోగం కోసం ఒక 10-15 ఏళ్ళ నుండి మీరు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు, రావట్లేదు, ఒక్కసారి జాక్పాట్ కొడతారు. ఎవరు ఊహించరు నీకు ఉద్యోగం వచ్చిందా అంటారు. అదేవిధంగా సంపాదన పరంగా కూడా దూసుకొని వెళ్ళిపోతారు. వీడు జేబులో చూస్తే రూపాయి 10 రూపాయలు ఉండదు. ఈరోజు వాడు బంగ్లాలు కట్టుకొని ఇల్లులు కట్టుకొని ఇన్ని కోట్లేడా సంపాదించారా అంటారు ధనుసు రాశి వారిని. నేనేదో మిమ్మల్ని అందరం ఎక్కించట్లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను, ధనుస్సు రాశిలో మీరు జన్మిస్తే ఈ జనవరి 10వ తారీఖున శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వక్రగతి నుండి సవ్య దిశలోకి వస్తున్నాడు. అప్పుడు కనుక మీరు శని హోమం జరిపించుకుంటే మీ జన్మ ధన్యమైపోతుంది. నిజం చెప్తున్నానండి. శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి రాడండి. అయిపోయింది. 30 సంవత్సరాల వ్యవధి తీసుకుంటాడు మళ్ళీ రావడానికి. అంటే ఒకసారి చుట్టుకొని మళ్ళీ కుంభరాశిలోకి రావడానికి 30 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఇక్కడ కనుక మీరు మిస్ చేస్తే మళ్ళీ 30 సంవత్సరాల దానికి అవకాశాలే ఉండవు. ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు 100 కోట్లు ఇవ్వండి, శని తిరిగి రాడు. మీరు ప్రైమ్ మినిస్టర్ సీఎంతో రికమెండ్ చేయండి, రాడు అసలు. ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఇంత మంచి అదృష్ట యోగం కలగబోతుందంటే నిజంగా మీకు ధన్యవాదాలు, మీకు అభినందనలు తెలియజేస్తున్నాను.